వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఈస్ మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో అవబోతుంది. అండ్ ఈ రోజు నేను తొందరగా రెడీ అయిపోవాలి, ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్ విత్ మై అత్తయ్య వాళ్ళతోటి. సో మీకు క్విక్గా ఈ డ్రెస్ గురించి చెప్పేస్తాను. సో దిస్ ఈస్ ఫ్రమ్ అమెజాన్. సో మీకు ఈ డ్రెస్ కావాలి అని అంటే జస్ట్ స్క్రీన్ షాట్ అండ్ మీరు లైక్ స్క్రీన్ షాట్ తీసి పే చేసినా వస్తుంది. సో అండ్ డూ ఇట్. ఆర్ మీకు కావాలి లింక్ అంటే కామెంట్ మీ ఫర్ ద లింక్ అండ్ కింద మీకు డిఎంలో లింక్ పెడతాను. సో గెట్ రెడీ విత్ మీ. ద మాయిశ్చరైజర్ వాళ్ళకైనా ఇట్స్ లైక్ క్యూట్, చాలా బాగుంటుంది. సో ఐమ్ యూజింగ్ దిస్. నేను ఒకసారి మీ అందరికీ గెట్ రెడీ విత్ మీలో చెప్పాను కదా, దాట్స్ మై స్కిన్ కేర్. మీకు ఒకవేళ సపరేట్ వీడియో కావాలంటే ఐ విల్ షూట్ ఐ క్యాన్. అండ్ దిస్ ఈస్ మై డ్రెస్. అండ్ మీకు ఈరోజు ఏమేమి జరుగుతుందో వ్లాగ్ అంతా మీకు చూపించేసాను. బాయ్. టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట. కోటమైసమ్మ టెంపుల్ నియర్ త్రిపురారం. చాలా ఫేమస్ గుడి. వీలైతే అందరూ సందర్శించండి, చాలా బాగుంటది. నెడుమనూరు మండలం. సో మీకు ఇప్పుడు అక్కడ టెంపుల్ ఎలా ఉందో అన్ని కూడా చూపిస్తాను. మేము కూడా వెళ్ళక చాలా రోజులైంది, అందరం కలిసి వెళ్ళాలి. వెళ్తున్నాం అనమాట. సో మీ అందరికి కూడా చూపిస్తాం. అండ్ పవర్ఫుల్ టెంపుల్ అంటే నీ ఫోన్ అది ఐఫోన్ రాంగ్ లొకేషన్. హైదరాబాద్ ఆ చిప్పాల బండి ఏడికెళ్ళి తెచ్చినావు? నల్గొండకు వచ్చి మరి తీసుకుంది. హైదరాబాద్ లో కరువు అని చెప్పేసి హైదరాబాద్ లో అన్ని హైబ్రిడ్ దొరుకుతున్నాయి. చెప్పాలంటే మా అమ్మమ్మ ఎక్కడున్నా అసలు నాన్ స్టాప్ గా నవ్వుతాం అనమాట. సో ఆ 3 hours జర్నీలో వి ఎంజాయ్ లాట్. అక్కడ చాలా బాగా అనిపించింది అండ్ ఇంకా చూపిస్తాను. మేము వెళ్ళక ముందుకే మా వదిన వాళ్ళందరూ వచ్చేసారనమాట. ఆల్మోస్ట్ వాళ్ళందరూ దర్శనం చేసుకున్నారంట. సో నేను మా ఇంకొక వదిన దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయాం. నాకు ఈ టెంపుల్ గురించి ఏమీ తెలియదు అనమాట. సో జస్ట్ పవర్ఫుల్ అమ్మవారి టెంపుల్ అని అన్నారు. తర్వాత నాకు ఇంకేం తెలియదు. సో ఇంతమంది జనం చూసాక అసలు ఈ టెంపుల్ గురించి చాలా తెలుసుకోవాలనిపించింది. సో చాలా ఎక్సైట్ అయ్యాను. చాలా మంది లైక్ యాటన్ కోయడం కానీ ఎంతోమంది చేశారు. అండ్ మీకేమైనా ఈ టెంపుల్ గురించి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమైనా తెలిసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నాకు చాలా తెలుసుకోవాలని ఉంది ఈ టెంపుల్ గురించి, ఈ అమ్మవారి గురించి. అండ్ ఈ అమ్మవారి గురించి ఇక్కడికి వచ్చాకనే ఎంత పవర్ఫుల్ అని అర్థమైంది. కానీ ఈ అమ్మవారికి మనం ఏదైనా గట్టిగా కోరుకుంటే పక్క నెరవేరుతుంది అంట. అండ్ ఇంకేంటంటే పక్క ఏదో ఒకటి బలివ్వాలి. అది నెరవేరిన తర్వాతకి పక్క తొందరలోనే బలివ్వాలన్నమాట. ఇంకొకటి నేను చూసింది ఇక్కడ ఏంటంటే మొత్తం జాతకాలు చెప్పించుకుంటున్నారు. ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ ఏముందో అంత జాతకాలు చెప్పించుకుంటున్నారు. అసలు నాకేం అర్థం కాదు. కానీ జాతకాలు అంటే నాకు చాలా భయం. మీ దాంట్లో ఎవరు జాతకాలు చూపించుకుంటారో ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ నేను మా వదిన కలిసి చూస్తున్నాను అనమాట, ఎలా జాతకాలు చూపించుకుంటున్నారు ఏంటి అని. ఒకవేళ అది నిజం కాకపోతే, ఒకవేళ అది నిజమైతే అమ్మో, ఇన్ని టెన్షన్స్ భరించే కన్నా నార్మల్గా ఉండడం బెస్ట్ కదా. ఏమవుతుందో లైఫ్లో ఇక్కడ వీళ్ళందరూ జాతకాలు చెప్పించుకుంటారు. నువ్వు చెప్పించుకో, ఏం కాదు. నాకు భయం. ఆల్రెడీ మన జాతకం కూడా తెలుసు. ఒకవేళ నేను చెప్పించుకుంటా ఆమె జరిగేది రియల్ అయినా. ఇంకేంటంటే ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ యాటన్ బలించిన తర్వాతకి వాళ్ళంతా ఇక్కడనే వండుకొని తినడం కానీ, ఒక డే మొత్తం ట్రావెల్ చేయడం కానీ, బోనాలు పెట్టుకోవడం కానీ చాలా బాగుంది. అమ్మవారు చాలా కళ్ళగా ఉంది. నేను చూసాక చాలా మనశ్శాంతిగా అనిపించింది. దాని తర్వాతకి మా అత్త అమ్మవారి గాజులు తీసి నాకు వేయడం కానీ మంచిగా అనిపించింది. నాకు కూడా ఒక అమ్మాయిగా మనము కోరుకునేది అమ్మవారి దగ్గర నుంచి పీస్ఫుల్ లైఫ్ అంతే. సో నాకు చాలా నచ్చింది. మీరందరూ కూడా వెళ్ళి విజిట్ చేయండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట. హ్యాపీ థింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళంగానే తృప్తిగా ఒక కోరుకొని కొబ్బరికాయ కొట్టాను అనమాట. అలా కొబ్బరికాయ కొట్టానో లేదో దాంట్లో నుంచి పువ్వు వచ్చింది. చాలా సంతోషం అనిపించింది నాకు. ఈ అమ్మవారు టెంపుల్ దగ్గర ఆల్మోస్ట్ అక్కడ సైడ్ సరౌండింగ్లో ఒక 20 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. మీరు పీస్ఫుల్గా దర్శనం చేసుకొని ఫంక్షన్స్ లాగా చేసుకోవచ్చు ఈజీగా. చాలా బాగుంది, బ్యూటిఫుల్. మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళాలి కాబట్టి అలా 3 hours జర్నీలో టయర్డ్ అనమాట, పడుకున్నాం. దాని తర్వాతకి ఒక ప్లేస్ చూసుకొని మంచి టీ తాగేసి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం. ద డే వాజ్ సూపర్. చాలా మంచిగా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ మీరు కూడా విజిట్ కాండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్ మై వీడియో. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు నుంచి మీ అందరికీ మంచి మంచి వ్లాగ్స్తో వస్తాను. అండ్ ఇలా చాయ్ తాగుతుందని తిట్టుకోకండి. థ్యాంక్ యూ అండి, బాయ్.